నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి స్నపనం. తిరుమలలో ఆగమోక్తంగా అభిధేయక అభిషేకం. మోహిని అలంకారంలో ప్రసన్న వెంకన్న అనుగ్రహం. అప్పలాయగుంటలో స్వామివారికి పల్లకి ఉత్సవం. తెప్పలపై శ్రీ పద్మావతి దేవి విహారం. తిరుచానూరులో తెప్పోత్సవ సోయగం. తైలాభిషేకాలతో శని భగవానుడికి విశేష ఆరాధనలు. భక్తిరస భరితంగా శని త్రయోదశి పూజలు. తిరుమల శ్రీవారి ఆలయం జ్యేష్ఠాభిషేక మహోత్సవాలతో పరవశిస్తోంది. ఏటా జ్యేష్ఠ మాసంలో శ్రీ మలయప్ప స్వామికి ఆగమోక్తంగా నిర్వహించే విశేష అభిధేయక అభిషేకమే జ్యేష్ఠాభిషేకం. జ్యేష్ఠ నక్షత్రంతో ముగిసే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం శతకలశ నవకలశ స్థాపనతో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఆగమోక్తంగా అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేటి సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంతో తిరువీధిలో దర్శనమివ్వడంతో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవం వేడుకగా నిర్వహించారు. స్వామివారు మోహిని అలంకారంలో పల్లకీపై సర్వాంగ శోభితంగా కొలువు తీరి మాడ వీధిలో విహరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నేత్రపర్వంగా సాగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పల్లకి ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పద్మ సరోవరం పద్మప్రియ పాద స్పర్శతో పులకించింది. తెప్పపై లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం పునీతులయ్యారు. తిరుచానూరులో జరుగుతున్న వార్షిక తెప్పోత్సవాల్లో 3వ రోజైన శనివారం తెప్పలపై శ్రీ పద్మావతి అమ్మవారు ఊరేగారు. నీరాట మండపంలో అర్చకులు అమ్మవారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో రమణీయంగా అలంకరించి తెప్పపై ఆసీనులను చేశారు. వేదనాదాలు మంగళవాద్య ప్రయుక్తంగా సిరుల తల్లి శోభాయమానంగా జలవిహారం చేస్తూ భక్తులను కటాక్షించారు.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇక టీటీడీ సేవ ఆన్లైన్.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కును చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ ఆన్లైన్.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ ఆన్లైన్.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777 కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికోసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసి టీటీడీ సేవ ఆన్లైన్.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రులు కె హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శని త్రయోదశి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పలు ఆలయాల్లోని శనీశ్వర మందిరాలు తైలాభిషేకాలు, భక్తుల ప్రదక్షిణలతో కళకళ్లాడాయి. ఆ విశేషాల సమాహారం వీక్షిద్దాం. శనీశ్వరుడి పూజలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి భక్తులతో పోటెత్తింది. శని త్రయోదశి పూజలు చేయడానికి వచ్చిన భక్తులతో మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి క్షేత్రం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను ఆలయ ప్రాంగణంలో కూర్చోబెట్టి సామూహికంగా శని త్రయోదశి పూజలను చేయించారు. అనంతరం భక్తులు నవగ్రహ మండపంలో నందీశ్వరుడి సన్నిధిలో నూనె దీపాలు వెలిగించి శనీశ్వరుడికి విశేష ఆరాధనలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శనీశ్వరుడి ప్రాంగణంలో శని త్రయోదశి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పండ్ల రసాలు, మంగళ ద్రవ్యాలతో శనీశ్వరుడికి అభిషేకాలు జరిపి ప్రత్యేకంగా అలంకరించి విశేష ఆరాధనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ శనీశ్వరుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నవగ్రహ మండపంలో శని భగవానుడికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా బండ రామేశ్వరపల్లిలోని పురాతన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు నందీశ్వరుడికి, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గంటవూరు వద్ద ఉన్న శ్రీ శనీశ్వర మందిరంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శని త్రయోదశి వేడుకల్లో భాగంగా నీలాదేవి సమేత శని భగవానుడికి పాలు, పెరుగు, పండ్ల రసాలు, పసుపు, చందనం, విభూది తదితర పూజా ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా చిత్తూరు నగరంలోని శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో శ్రీ నీలాదేవి సమేత శనీశ్వరుడికి విశేష తైలాభిషేకాలు, శమిపత్ర, బిల్వార్చనతో మహామంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా భజనపల్లి సమీపంలోని నంది వడ్డిమాన్ శనీశ్వర ఆలయం భక్తులతో కళకళలాడింది. శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు స్వామివారికి తైలాభిషేకాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు శివాలయంలోని మహాదేవుణ్ణి దర్శనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ శనీశ్వర ఈశ్వర ఆలయంలో శని భగవానుడికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. కరీంనగర్ శ్రీ హనుమాన్ సంతోషమాత ఆలయంలోని నవగ్రహ మండపంలో భక్తులు శని భగవానుడిని విశేష అభిషేకాలు చేశారు. శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారిని నువ్వులతో అర్చించి ప్రదక్షిణలు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దుర్గాపురం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలను భక్తరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గాదేవి సన్నిధిలో విశేష హోమాలు జరిపి నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేశారు. జ్యేష్ఠ మాసం శని త్రయోదశిని పురస్కరించుకుని ఒంగోలులోని శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించి నల్లటి వస్త్రాలను సమర్పించి నువ్వుల నూనె దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సికింద్రాబాద్లోని మధురానగర్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం నవగ్రహ మండపంలోని శని భగవానుడి తైలాభిషేకంలో భక్తులు పాల్గొని స్వామివారికి నల్లటి వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు జిల్లా ఎన్నకండ్లలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి వారి పర్యవేక్షణలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లను పల్లకిపై ఊరేగింపుగా కళ్యాణోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ విశేష పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాల్లో మెరిసిపోతున్న సీతమ్మ తల్లికి, రామయ్య తండ్రికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా మోటుమాల గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో స్వామివారి ఏరువాక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలకరి జల్లులు కురిసే సమయంలో తమ పంటలు బాగా పండాలని వేడుకుంటూ కోదండరాముడికి ఏరువాక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా రామచంద్ర ప్రభువుకు హనుమంత వాహన సేవను శోభాయమానంగా జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణలు, బాణాసంచా వెలుగులతో రామచంద్రమూర్తి వాహన సేవ గ్రామ వీధుల్లో ఉత్సవ శోభితంగా సాగింది. హైదరాబాద్ చింతల్ హెచ్ఎంటీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రామానుజ యజ్ఞపీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఈ యాగంలో ఆఖరి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయాగంలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి
మీరు చేయూతనివ్వండి. శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని నల్లకుంట శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఆదిశంకరుల కైలాస గమనం తిథిని పురస్కరించుకుని చక్కగా ఏర్పాటు చేసిన రథంపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని ఊరేగించారు. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచలం శ్రీ రామచంద్రమూర్తి దేవాలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వేషాం ఏకాదశిని పురస్కరించుకుని జరిపిన ఈ కార్యక్రమం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రధానార్చకులు గోదావరిలో సేకరించిన పవిత్ర జలాలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మండపంలో కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశాక ఉత్సవమూర్తులకు వేద పారాయణాల నడుమ స్నపన తిరుమంజనం జరిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధి చిన్నారులు వారి తల్లిదండ్రులతో కిటకిటలాడింది. తొలుత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో బారులు తీరిన తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం పంచాయతీ గౌని తిమ్మపల్లి గ్రామంలో గంగమ్మ ఆలయ కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం జరిపి గణపతి హోమం నిర్వహించారు. పవిత్ర జలాలను నింపిన కలశాన్ని ప్రధాన అర్చకుడు శిరసును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. చల్లని తల్లి గంగమ్మ తల్లికి, పోతురాజుకు పవిత్ర ద్రవ్యాలతో కుంభాభిషేకం జరిపారు. వివిధ వర్ణాల పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీవారి సన్నిధి నిత్యం సంగీత స్వరాలతో, నాద నీరాజనాలతో మారుమ్రోగుతూ ఉండే దివ్యధామం. ఈ నేపథ్యంలో స్వామి పాదాల చెంత నాద నీరాజన వేదికపై శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన శ్రీ మైసూర్ మంజునాథ బృందం వయోలిన్ వాద్య కచేరీని స్వామివారికి సమర్పించింది. ఆ స్వరాలను మనము ఆస్వాదిద్దాం. ఇక హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో శ్రీమతి అలివేణి కర్ణాటక సంగీత గాత్ర కచేరీ అందరినీ అలరించింది. సర్వం బ్రహ్మమయం అంటూ సాగిన భక్తి సంగీత గానం శృతిబద్ధంగా ఆకట్టుకుంది. ఇక నల్లకుంటలోని శంకరమఠం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా వయోలిన్ వాద్య కచేరీ జరిగింది. జయశ్రీ గిరిధర్ ఆలపించిన వాతాపి గణపతింతో ప్రారంభమైన కచేరీ సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 42 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 162 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.